అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా దర్శిలోని స్థానిక ఎన్టీఆర్ పల్లెవనం పార్క్ లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకుడు కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. వందలాది మందితో కలిసి యోగా సాధన చేశారు. యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి అత్యుత్తమ మార్గమని వారు పేర్కొన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని, ప్రధాని నరేంద్ర మోదీ కృషితో అంతర్జాతీయ గుర్తింపు పొందిందని అన్నారు. ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీ బాగుండాలి అని ఎలా అయితే లేడీస్కి ఉంటుందో అంతకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తండ్రులకు ఉంటుంది. ఐ మిస్ మై ఫాదర్ అండ్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఎవ్రీవన్. ఈరోజు యోగా డే నరేంద్ర మోదీ గారు ఇన్స్పిరేషన్తో, చంద్రబాబు నాయుడు గారి ఇన్స్పిరేషన్తో, ఇదేంటంటే ఒక ప్రోగ్రామ్ కాదు. యోగా అంటే మనందరికీ ఒక డిసిప్లిన్, ఒక రొటీన్. రోజు మనం చేసుకునే పనులు ఎలా ఒక డైలీ మనకి రొటీన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు కాలేజ్ పిల్లల, స్కూల్ పిల్లల, కాలేజ్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ మీకు ఒక రొటీన్ ఉంటుంది కదా. ఈ టైంకి లేవాలి, ఈ టైంకి బ్రేక్ఫాస్ట్, ఈ టైంకి కాలేజ్కి వెళ్తాం, ఈ టైంకి రిటర్న్ వస్తాం, చదువు. అలా యోగా కూడా ఒక రొటీన్గా ఒక మీ డైలీ యాక్టివిటీస్లో భాగం చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది, మనకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ నేర్పిస్తుంది. యోగా మనం గనక మన రోజువారీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే, ప్లస్ ఇప్పుడున్న ఫాస్ట్ వరల్డ్లో, ప్లస్ ఇప్పుడున్న రేడియేషన్స్, ఫోన్, కంప్యూటర్స్ అన్నిట్లో ఏంటంటే రోజు యోగా చేసుకుంటే మనకి మెంటలీ చాలా బాగుంటుంది అండ్ ఫిజికల్లీ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.